నాయుడు ఎస్టేట్లో కనుగొన్న ఫోటో రవికుమార్ను లోతుగా కలచివేసింది. లక్ష్మీలా కనిపించే ఒక చిన్న అమ్మాయి నది ఒడ్డున నిలబడి ఉన్న చిత్రం, దాని వెనుక లక్ష్మి 2015 అని రాసి ఉండటం ఆమె తనకు చెప్పిన ప్రతిదీ తప్పని సూచించింది. వేములపాడు రహస్యాలలో మునిగిపోయింది. దాని ఎర్రమట్టి 4 హత్యలు, గోపాల్ రెడ్డిగారు, పద్మిని అమ్మ, సరస్వతి వల్ల గ్రామాన్ని చీల్చినంత ప్రమాదకరమైన సత్యాలను దాచిపెట్టింది. ఖాళీ లాకెట్ మరియు వాల్ట్ తెరవబడింది. శాపం ప్రారంభమైంది అనే సందేశం రవి మనసులో ప్రతిధ్వనించింది. అతను లక్ష్మీతో ఎస్టేట్లో మసకబారుతున్న వెలుగులో నిలబడ్డాడు. లక్ష్మీ ఫోటోను చూస్తూ ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. రవి, నేను చిన్నప్పుడు నది ఒడ్డున ఎప్పుడూ ఇలా ఉండలేదు. నాకు అర్థం కావడం లేదు. రవి ఆమెను నమ్మాలనుకున్నాడు. అతని మనసులో ఆమెపై ఉన్న ప్రేమ సందేహాలు చొచ్చుకొస్తున్నప్పటికీ జ్వలిస్తోంది. మరి ఈ అమ్మాయి ఎవరు? ఆమె నీలా ఎందుకు కనిపిస్తోంది? ఇన్స్పెక్టర్ రావు వారిని దగ్గరగా గమనిస్తూ మాట్లాడాడు. చాలు. మీరిద్దరూ స్టేషన్కు రావాలి. ఇది సాక్ష్యం, మీరిద్దరూ దీనిలో భాగమైనవారు. రవి హృదయం ఇది ఒక ఉచ్చు అని హెచ్చరించింది. కాని అతనికి వేరే దారి లేదు. కడప పోలీస్ స్టేషన్లో రావు వారిని విడిగా ప్రశ్నించాడు. రవి ఒక చీకటి గదిలో కూర్చున్నాడు. వాల్ట్ నుండి తీసుకొచ్చిన భూమి దస్తావేజులను తన చొక్కా లోపల దాచుకున్నాడు. ఆ ఫోటో గురించి నాకు ఏమీ తెలియదు, అతను రావుతో స్థిరమైన స్వరంతో చెప్పాడు. కాని ఎవరో మమ్మల్ని ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ లాకెట్లు, హత్యలు, అవి నదీ భూములతో సంబంధం కలిగి ఉన్నాయి. రావు ముందుకు వంగి, అతని కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. నీవు తెలివైనవాడివని అనుకుంటున్నావా, రవి? పాత రహస్యాలను తవ్వుతున్నావా? నీవు నిప్పుతో ఆడుకుంటున్నావు. ఆ పత్రాలు ఎక్కడ నుండి తెచ్చావో చెప్పు. రవి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. రావుకు ఆ దస్తావేజుల గురించి ఎలా తెలిసింది? అతను లక్ష్మీ తప్ప ఎవరికీ చూపించలేదు. ఏ పత్రాలు అని అతను అబద్ధం చెప్పాడు. కాని రావు యొక్క చిరునవ్వు అతను మోసపోలేదని సూచించింది. గంటల తరబడి ప్రశ్నించిన తర్వాత విడుదలైన రవి, లక్ష్మీ బయట ఎదురుచూస్తూ, ఆమె ముఖం రంగు కోల్పోయి ఉంది. వారు అంజలి గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు, ఆమె గుసగుసలాడింది. నేను ఆమె మరణం గురించి ఏదో దాచిపెట్టానని వారు భావిస్తున్నారు. రవి ఆమె చేయి పట్టుకుని, తనను ఎప్పుడూ వెంబడించే కప్పుకున్న ఆకారం కోసం చుట్టూ చూశాడు. అంజలి ఏం తెలుసుకుందో మనం కనుక్కోవాలి. ఆ దస్తావేజులు, కీ, ఆ ఫోటో, ఇవన్నీ ఆమెతో సంబంధం కలిగి ఉన్నాయి. వారు పులివెందులకు తిరిగి వచ్చారు. అక్కడ లక్ష్మీ తల్లి రాధ తన సోదరి గ్రామానికి వెళ్లేందుకు బ్యాగ్లు సిద్ధం చేస్తూ ఉండడానికి భయపడుతోంది. లక్ష్మీ, నాతో రా, రాధ వేడుకుంది. ఈ ప్రదేశం శాపగ్రస్తమైంది. కాని లక్ష్మీ నిరాకరించింది. నాకు సత్యం తెలుసుకోవాలి, అమ్మా. అప్ప కోసం, అంజలి కోసం. రాధ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. నీ అక్క మొండిది, నీలాగే. ఆమె ఒక డైరీ ఉంచింది, ఆమె గదిలో దాచింది. నేను దాన్ని ఎప్పుడూ చదవలేదు, కాని అందులో జవాబులు ఉండవచ్చు. రాధ విశ్రాంతి తీసుకుంటుండగా రవి మరియు లక్ష్మీ అంజలి యొక్క పాత గదిని సోదా చేశారు. అది చిన్నపాటి బొమ్మలతో నిండిన చిన్న స్థలం. ఒక వదిలైన ఫ్లోర్ బోర్డు కింద వారు ఒక తోలు బైండ్ డైరీని కనుగొన్నారు. దాని పేజీలు పసుపు రంగులో ఉన్నాయి కాని స్పష్టంగా ఉన్నాయి. అంజలి యొక్క చక్కని చేతివ్రాత నదీ భూములపై ఆమెకు ఉన్న మక్కువను వివరించింది. ఆమె మరణానికి 1 వారం ముందు రాసిన ఒక ఎంట్రీ ఇలా ఉంది: పాత బావిలో సాక్ష్యం కనుగొన్నాను. ఒప్పందం వారు చెప్పినట్లు కాదు. అది నిధి కాదు, అది ద్రోహం. ఎవరో ఇంకా దాన్ని కాపాడుతున్నారు. నాకు భయంగా ఉంది, కాని నేను ఆగను. రవి గుండె వేగంగా కొట్టుకుంది. పాత బావి. ఆలయం దగ్గర. లక్ష్మీ తడబడుతూ నీట్ చెట్ల మధ్య దాగిన పాత బావి వైపు చూసింది. ఆమె అక్కడికి వెళ్లేది, అది రహస్యాలను దాచిపెట్టిందని చెప్పేది. నేను ఆమె కథలు చెబుతోందని అనుకున్నాను. రాత్రి కవరులో వారు వేములపాడు ఆలయానికి చేరుకున్నారు. పాత బావి నీట్ చెట్ల సమూహం వెనుక దాగి ఉంది.
గాలిలో తడి మట్టి వాసన భారంగా ఉంది. నిశ్శబ్దం జీవంతో కనిపించింది. వారిని గమనిస్తోంది. రవి ఒక తాడును చెట్టుకు కట్టి బావిలోకి దిగాడు. దాని గోడలు ఆల్గీతో జారిగా ఉన్నాయి. దిగువన అతని పాదాలు బురదలో కూరుకుపోయాయి. చేతులతో తవ్వి అతను ఒక తుప్పుపట్టిన కానీ మూసివేయబడిన లోహ టిన్ను కనుగొన్నాడు. ఉపరితలంపైకి తిరిగి వచ్చి వారు దాన్ని తెరిచారు. లోపల తెలుగులో రాసిన లేఖలు ఉన్నాయి. అంజలి తాత మరియు కే అనే వ్యక్తి మధ్య లేఖలు నదీ భూముల నిజమైన విలువను దాచడానికి ఒక ఒప్పందం గురించి మాట్లాడాయి. కేవలం భూమి మాత్రమే కాదు, దశాబ్దాల క్రితం కనుగొనబడిన అరుదైన ఖనిజాల వీధి కోట్ల విలువైనది. రక్తపాతాన్ని నివారించడానికి పెద్దలు దాన్ని రహస్యంగా ఉంచడానికి ఒట్టుపెట్టుకున్నారు. కాని ఎవరో ఆ ఒప్పందాన్ని ద్రోహం చేసి బయటివారికి సమాచారాన్ని అమ్మారు. రవి మనస్సు వేగంగా ఆలోచించింది. ఇదే వాళ్లు చంపడానికి కారణం. ఎవరో ఈ ఖనిజాలను తమ కోసం కాజేయాలనుకుంటున్నారు. లక్ష్మీ డైరీని గట్టిగా పట్టుకుంది. కాని ఆ ఫోటో ఎందుకు? అది నేనని ఎందుకు చెబుతోంది? వారు మరింత ఆలోచించే ముందు సమీపంలో ఒక కొమ్మ విరిగిన శబ్దం వినిపించింది. రవి లక్ష్మీని పట్టుకుని చెట్టు వెనుకకు లాగాడు. కప్పుకున్న ఆకారం బయటకు వచ్చింది, చంద్రకాంతిలో మెరిసే బాకును పట్టుకుని. మీరు ఆలస్యం అయ్యారు. ఆ ఆకారం గుసగుసలాడింది. సత్యం మిమ్మల్ని రక్షించదు. రవి ఒక రాయిని విసిరి ఆ ఆకారం దృష్టిని మరల్చాడు, మరియు వారు గుండెలు గట్టిగా కొట్టుకుంటూ గ్రామం వైపు పరిగెత్తారు. వారు ఒక పాడుబడిన గుడిసెలో దాక్కుని ఊపిరి పీల్చుకున్నారు. లక్ష్మీ స్వరం వణుకుతోంది. రవి, నాకు భయంగా ఉంది. నేను తదుపరి బాధితురాలిని అయితే? అతను ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అలా జరగనివ్వను. మనం దీన్ని బయటపెడతాం కలిసి. తెల్లవారుజామున వారు సూర్యను ఎదుర్కోవాలని నిర్ణయించారు, అతను సహాయం చేయగలడని ఆశిస్తూ. కాని వారు అతని ఇంటికి చేరుకున్నప్పుడు అది ఖాళీగా ఉంది. అతని సామాన్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. అతను పారిపోయినట్లు. టేబుల్ మీద ఒక నోట్ ఉంది. అతని చేతి వ్రాతలో కాదు, బావి మీకు తెలిసిన దానికంటే ఎక్కువ దాచిపెట్టింది. ఆపండి, లేక లక్ష్మీ మునిగిపోతుంది. రవి రక్తం గడ్డకట్టింది. కాని నిజమైన ట్విస్ట్ అప్పుడు వచ్చింది. గుడిసె మూలలో అతను ఒక ఫోటోను గమనించాడు. వాట్లో ఉన్న ఫోటో లాంటిదే, కాని ఇది నది ఒడ్డున ఇద్దరు అమ్మాయిలను చూపించింది. ఇద్దరూ లక్ష్మీలా కనిపిస్తున్నారు. వెనుక భాగంలో ఇలా రాసి ఉంది, లక్ష్మీ మరియు అంజలి 2015. లక్ష్మీ ఆశ్చర్యంతో గుసగుసలాడింది. అది అసాధ్యం. నేను ఆమెతో అక్కడ ఎప్పుడూ లేను. మరియు అంజలి 2015లో చనిపోయింది.